ఇది సాంబార్ అండి. ఎర్రనీళ్ళు తప్ప ఏం లేవు, కూరగాయలు తప్ప. 1 కిలో కూడా అసలు కనపడడంలే. ఎవరేమంట 20 గ్రాములు ఒక స్టూడెంట్కి ఇవ్వాలా అంటే 12 కేజీలు కందిపప్పు వేయాలి. నువ్వు ఎంత వేసావు? 12 వేసినావు కదా. ఓ ఏడేసినావు ఇంట్లోనా అయినా ఏడా మరి కనపడితే కాదు. ఈరోజు 600 మంది కందిపప్పు వేస్తారా లేదా? ఏడుంది పా. అవునా? ఏమి ఏడ కనడం లేదే. ఉడికితే కనరాదా? కాదబ్బా. హెడ్ మాస్టర్ గారు దీనికి ఇన్ఛార్జ్ ఎవరన్నా ఫుడ్కు టీచర్ ఎవరు రమ్మని. ఇది సాంబార్ అండి. మీకు ఒక స్టూడెంట్కు ఎన్ని గ్రాములు ఇవ్వాలా సాంబార్ కందిపప్పు? ఎక్కడమ్మా? నాకు తెలుసది. ఒక స్టూడెంట్కు 20 గ్రాములు కందిపప్పు ఇవ్వాలండి. అంటే 600 మందికి ఎంత రావాలా? ఏ ఊరినిది? 20 గ్రాములు 600, 18 అంటే తలకాయ ఉంది లేదా? చదువుకునేవా లేదా? ఏంది కేజీ? 600 మందికి 20 గ్రాములతో ఎంత అవుతుంది? ఏం చదివినావు నువ్వు? 12 కేజీలు రావాలా? 12 కేజీలు ఉందా ఇందులో? ఏం చూస్తూ ఉన్నారు మీరు వంట చేసేటప్పుడు? ఏమేమి ఎంతెంత క్వాంటిటీ ఉన్నాయని చూడరా? చూడండి మీరు. 12 కేజీల కందిపప్పు ఉండాలండి దీంట్లో. హెడ్ మాస్టర్ గారు నీ ఎంత గ్రైండర్ వేసి పెట్టినా కానీ కనపడదా? ఎర్రనీళ్ళు తప్ప ఏం లేవు, కూరగాయలు తప్ప. 1 కిలో కూడా అసలు కనపడడంలే. ఎవరేమంట ఎంత ఇస్తా ఉన్నాం తెలుసా నీకు? 9 రూపాయల 69 పైసలు ఇస్తున్నాం ఒక స్టూడెంట్కి మేము. ఈ కూరకు 9 రూపాయల 69 పైసలు ఇస్తున్నాం మేము ఒక అబ్బాయికి పెట్టినందుకు. రైస్ ఫ్రీ వస్తున్నాయి, గుడ్లు ఫ్రీ, చిక్కీస్ ఫ్రీ, రాగి మాల్ట్ ఫ్రీ, బెల్లం ఫ్రీ. 20 గ్రాములు ఒక స్టూడెంట్కి ఇవ్వాలా అంటే 12 కేజీలు కందిపప్పు వేయాలి. నువ్వు ఎంత వేసావు? 12 వేసినావు కదా. ఓ చూడండి డిఓ గారు, ఇది ఇలా పరిస్థితి. ఎంఈఓ గారు ఎక్కడ చూడపా. ఎన్ని స్కూళ్ళు ఉన్నాయి మీకు? 40 స్కూళ్ళల్లో మీరు 2 నెలలకు ఒకటన్నా రావచ్చు. ఎంఈఓ గారు చూడండి, మీరు చూడండి 12 కేజీల కందిపప్పు. ఇది దాదాపు 600 మందికి ఇవ్వాలా. గట్టిగా 1 కిలోన్నర కూడా లేదు 10 ఇంట్లో నా నాలెడ్జ్ ప్రకారం. చూసుకోండి, మీరే చూసుకోండి, భూతద్దం తెచ్చి ఎత్తుక్కోండి కందిపప్పు యాడుంది అని. ఏమండి ఏడి అబ్బాయి, అర్థమైందా నీకు? ఈడ కందిపప్పు 20 గ్రామ్స్ వేయాలా. అది వీళ్ళు వేసేటప్పుడు ఎంత ఉంది ప్యాకెట్లు చూడాలా, వండించేటప్పుడు చూసుకోండి మీరు. ఇంకా ఏం చేయాలి? కూరగాయలు ఎర్రనీళ్ళు తప్ప ఏం లేవు. ఇన్ని టమాటాలు వేసినారు అంతే, ఏం లేదు. చూసుకోండి మీరు. ఎన్నిసార్లు తిప్పుకుని ఇంతే. ఎంత వేసినావు బా? నిజం చెప్పు, ఏమన్నులే నేను. 12 కేజీలు వేసినావు. కందిపప్పు ఎంత వేసినావు? 4 కేజీలు 6 కేజీలు 6 కేజీలు వేసినట్టుంది. అది ఏడేసినావు ఇంట్లోనా అయినా? ఎక్స్ప్లెనేషన్ అడగండి డిఓ గారు. మెమోస్ ఇవ్వండి వీళ్ళకు. మెమోస్ ఇచ్చి ఆ 3 మ్యాన్ కమిటీకి చెప్పండి. ఎంఈఓ, ఎండిఓ, ఎంఆర్ఓ గారు ఏం ట్రైనింగ్? అగ్గేసినట్టుంది. ఆయన ఎంత ధైర్యంగా చెప్తా ఉన్నాడు చూడు. నువ్వు 6 కేజీలు అయినా కూడా తప్పేనబ్బా. 12 కేజీలు వేయాలా? మేము ఎంత ఇస్తా ఉన్నాం తెలుసా దీనికి? 6,000 రూపాయలు ఇస్తా ఉన్నాం. 6,000 రూపాయలు ఇస్తా ఉన్నాం మేము ఈ కూరకు. ఇది 6,000 రూపాయలు విలువైందేనా చూసుకోను. 12 కేజీలు కందిపప్పు పడాలా 6,000 రూపాయల్లో. డిప్యూటీ గారు చూడండి. హెడ్ మాస్టర్, ఈయన ఇన్ఛార్జి, వంటోళ్ళు ఎంతమంది ఉన్నారు? వంటోళ్ళు 7 మంది వంటోళ్ళు ఉన్నారు. బ్రహ్మాండంగా చేయొచ్చు. 7 మూలు 21,000 జీతం ఇస్తుంది ప్రభుత్వం ఒక్క పూటయా. ఎంత స్టాక్ ఉండాలి మీ దగ్గర? ఈరోజు రిమైనింగ్ ఇంత మిగిలి ఉండాలి మన దగ్గర. ఎగ్స్ 3,770 ఎగ్స్ మిగిలి ఉండాలి, అంతే కదండి?
ఎంత ఉందమ్మా రైస్ ఎక్కడ చూద్దాం సరే 13 ట్రేలు అవి సరిపోయింది 3770 సరిపోయింది ఆల్మోస్ట్ రైస్ ఎన్ని 59 ఈ 35 అన్నారు అదే మరి ఎన్ని మావి రెండు టోటల్ చెప్పమ్మా ఎందేని 80 కోటి తక్కువ 80 కోటి తక్కువ అంటే 79 సరిపోయింది చూడండి 28 గ్రామ్స్ 50 గ్రామ్స్ ఉండాలి మన ఎగ్ 50 అంటే 47 48 49 50 51 చూడండి అది చూడండి ఇవన్నీ వంట వాళ్ళకి ఇచ్చేటప్పుడు మీరు అన్ని షార్ట్ అవుట్ చేయండి చేసి వేరే ట్రేలలో పెట్టి ఎక్స్చేంజ్ చేసుకోండి రీప్లేస్ చేస్తారు వాళ్ళు గ్రేడింగ్ చేసేసి వాళ్ళకి రిటర్న్ ఇవ్వండి ఆలీనా ఇచ్చేది ఆలీ అనే అబ్బాయినా ఆ అబ్బాయికి ఆల్రెడీ ఫోన్ చేసి చెప్పాము ఇట్లా స్కూల్స్లో సన్న అన్ని సపరేట్ ట్రేలు పెడతారు వాటి బదులు మంచి మీరు వచ్చినప్పుడు మార్చి ఇవ్వండి అని చెప్పాము అది చూసుకోండి వంట జాగ్రత్త సార్ బాబు చూడమ్మాడా ఏం జరుగుతూ ఉందో ఏంది అది చూడండి చిన్నపిల్లలకు ఇది ఇంకా నేను 20 గ్రాములు ఇప్పుడు 30 గ్రాములు ఉంది 30 గ్రాములు ఉంది నేను 20 చెప్పిన నేను చిన్నపిల్లలది చెప్పిన 3 కేజీలు 100 మందికి కదా అంటే 30 గ్రాములు ఇంకా 10 గ్రాములు తక్కువ చెప్పిన నేను చిన్నపిల్లలది చెప్పిన 20 గ్రాములని అంటే 18 కేజీలు వేయాలి అతను 18 కేజీలు ఉంది అన్న ఏం అంటే ఇట్టబ్బా సీరియస్గా తీసుకోండి 18 కేజీలు కందిపప్పు వేయాలంటే ఆడ గట్టిగా వాడు 6 కేజీలు వేసినా అని చెప్పినాడు అట్టేసినా కానీ 12 కేజీలు తక్కువ వేసినాడు కదా లేదు వంటోళ్ళది చాలా తప్పు ఉందండి మీరు అబ్జర్వేషన్ ఇంకా తప్పు వంటోళ్ళు తప్పు చేస్తారు మనం అబ్జర్వ్ చేసుకొని చేపించుకోవాలి వాళ్ళతో చూడండి మీరు 18 కిలోలు దాల్ వేయాల్సింది అతనే 6 కేజీలు వేసినాడు అతనే చెప్తా ఉన్నాడు సరే 6 కేజీలు లేదు అంటూ సరే 6 కేజీలు అనుకుందాంలే అట్టయినా కానీ 12 కేజీలు తక్కువే కదా ఎవరు కడుపు కొట్టాలా చిన్నపిల్లలు వాళ్ళు ఇంత స్ట్రెంగ్త్ ఉంది ఫుడ్ అనేది జాగ్రత్త చూసుకోవాలి 50-100 లేరు చూడండి మా జాగ్రత్త అది మీరు వంట చేసేటప్పుడు ఆ క్వాంటిటీస్ ప్రకారం సరుకాడిన క్వాంటిటీస్ ప్రకారం వచ్చినాయా లేదా చెక్ చేసుకోండి వాళ్ళకు డిప్యూటీ గారు 30 గ్రాములు ఇవ్వాలండి హై స్కూల్కు నేను 20 చెప్పిన అది 6th లోపల పిల్లలు 5th క్లాస్ పిల్లలు వాడు అతనే 6 కేజీలు అని చెప్పినాడు దాని మీద ఎక్కడ వంట రూమ్లో చూడు కందిపప్పు ప్యాకెట్లు కూడా అన్నీ ఉన్నాయంట అన్నీ పక్కన పెట్టుకున్నాడు అతను అంతే ఏంలే మీరు తెచ్చి చూపిస్తాడు అతనికి ఒకవేళ చూపించి పక్కన పెట్టుకుంటారు అది అబ్జర్వ్ చేయాలి అది తీసేయండి ఆ టీంలు అంతా పెరిగి పడేయండి ఎంఆర్ఓ గారు ఎక్కడ ఎంఆర్ఓ గారు మీ 3-man కమిటీ ఆయన ఎంపీడీఓ మీ ముగ్గురు కలిసి ఇదో డైరెక్షన్ ఆఫ్ ఫుడ్ కమిషన్ దే ఆర్ పుట్టింగ్ ఓన్లీ 6 kgs దాల్ ఇన్స్టెడ్ ఆఫ్ 18 kgs దాని మీద యాక్షన్ తీసుకొని వీళ్ళను రిమూవ్ చేయండి రిమూవ్ చేసి కొత్త వాళ్ళని వేయండి